ఓకే రైట్, ఆయన ఆన్సర్ చేయనివ్వండి. ఒక నిమిషం మీరు ఆగండి. మీరు ఏం చేస్తున్నారు? ఓకే నర్సయ్య గారు మీరు ఒక నిమిషం ఆగాలి. ఎస్ నర్సయ్య గారు మీరు ఆగండి. నర్సయ్య గారు మీరు ఆగండి. ఎస్ వెంకటరెడ్డి గారు రోజా గారు త్వరగా నేను 3% కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. ఒకటి ఎస్ 3 రిపోర్ట్లు ఇచ్చింది. ఏది నవంబర్ 2023, మే 2024, ఏప్రిల్ 2025. సో ఈ 3 రిపోర్ట్లు ఇచ్చినప్పుడు 3 సంవత్సరాలు 30 నెలలు అవస్థ ఉంది. 2025 అంటే దగ్గర నెల రోజులు సంవత్సరం దాటిపోయింది. ఇప్పటిదాకా మీరు చేసిన టెస్ట్లు ఏంటి, అప్డేట్ ఏంటి, ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు చెప్పాలి. ఒకటి రెండవది ఏంటంటే ఇంతకుముందు చెప్తా ఉన్నారు, మేము అడిగింది ఏంది, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన డబ్బు ఏదైతే అవినీతి అక్రమాలు జరిగిందో వాటి మీద మీరు ఎంక్వైరీ ఎందుకు తప్పించుకోపోయారు సమాధానం చెప్పాలి. భాగస్వామ్యం ఉందా? వెంకటరెడ్డి గారు నర్సయ్య గారు ఒక నిమిషం ఆగాలి మీరు. నర్సయ్య గౌడ్ గారు ఒక నిమిషం ఆగాలి మీరు దయచేసి ప్లీజ్. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి మీరు. వెంకటేశ్వర్లు గారు రోజా మేడం నేను ఏమంటానంటే ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సినటువంటి అంశం. కానీ చర్చలకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏమంటానంటే టిఆర్ఎస్ పార్టీగా సూటిగా ప్రశ్న వేస్తున్న రేవంత్ రెడ్డి గారిని, వ్యాప్కో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీరు ఎన్డీఏ రిపోర్ట్ నేషనల్ డ్యామ్ చాప్టర్ అథారిటీ రూల్స్ మీరు ఎందుకు అతిక్రమిస్తున్నారు? 30 నెలలుగా మీరు ఏం చేస్తున్నారు? ఇంకొకటి ఏంటంటే మేము ఇలా అపోజిషన్ లో ఉన్నాము, మీరు ప్రాణహితలో వెంకటేశ్వర్లు గారు త్వరగా కన్క్లూడ్ చేయండి, టైం లేదు. కన్నెపిల్లలో మీరు ఎత్తిపోయండి, రైతులకు నీళ్ళు ఏమంటే ఆ కాలం వరడం ఎందుకు? నీళ్లు ఎత్తిపోయి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్లు గారు, నర్సయ్య గౌడ్ గారు, వెంకట